కోటంరెడ్డి ఎమ్మెల్యేనా? అవునండి, మాట్లాడుతున్నానండి. అన్నా అనిల్ బోరుగడ్డ. చెప్పు అనిల్. ఏమన్నా అడి చేసినావు? ఏమైందని? కాదన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి కాడ పని చేసినా, వాళ్ళ నాయన కాడ పని చేసినా, జగన్ కాడ పని చేసినా, ఎటన్నా ఇది ఎటన్నా నువ్వు చెప్పు. నేరుగా మాట్లాడుతున్నావు అనిల్. నేరుగానే మాట్లాడదాం అన్నా. నువ్వు తిన్నింటి వాస ఫోన్ లో ఎందుకు నేరుగా మాట్లాడు. నేరుగా నువ్వు రమ్మంటావు, నన్ను వస్తావా అని రమ్మంటావా? నేరుగా మాట్లాడుతున్నావమ్మా, నేను చెప్తాను, ఫోన్ చేస్తాను నీకు. కాదన్నా, కరెక్ట్ గా కాదన్నా. ఇప్పుడు కాదు, ఒక మాట ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా? ఎవరు కాదన్నా, నేనే డైరెక్ట్ విలేకరుల సమావేశంలో చెప్పా. ఏమని? రెండు సార్లు జైలు గారు నాకు టికెట్ ఇచ్చారని చెప్పని. అన్నా ఇప్పటికీ మించిపోయింది లేదన్నా. పెద్ద ఆయన సీఎం కాడికి వచ్చి క్షమాపణ కోరు. అట్టలే కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు. సీరియస్ గా చెప్తున్నా నీకు. అట్టే నీళ్ళు ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు నన్ను తిట్టాల్సిన అవసరం. తిట్టాల్సిన పని లేదన్నా. నువ్వు తిట్టే కాదు, పెద్ద ఆయన జోలికి వచ్చినావు అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వస్తాం చెప్తున్నా. సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాలా. ఎట మాట్లాడతావన్నా నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మెడ్రాసులో ఆస్తులు ఎట్టుకున్నావునా? ఏడాది సంపాదించుకున్నాను. ఏడ నా గమ్ముకున్నానా నువ్వు అన్నా? నువ్వు గమ్ముకుండు ఇంకా. నేను ఆవేశంతో నేను మాట్లాడతలేదు. నేను నీకు ఒక్కటే చెప్తున్నా, నువ్వు టీడీపీలోకి పోయేది ఉంటే పో. జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావు అంటే ఇంకొకసారి నేను మాత్రం నువ్వు మాట్లాడినావు. నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాయన కాడ పనిచేసా, మీ తాత కాడ పనిచేసా. ఏకవచనం కూడా మాట్లాడద్దు. నువ్వు నీ తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు నెల్లూరులో చెప్తున్నాను. బూతులు మాట్లాడొద్దు దయచేసి. మీరు పోవాలంటే పోండి. ఎవరికి అనో? నువ్వు నీ కథ మొత్తం తెలుసు. నేను నీకు ఒకటే విషయం చెప్తున్నాను, నువ్వు పో. నువ్వు టీడీపీలోకి పో. వాళ్ళ కాదంటలే. సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కానీ నువ్వు ఇంకా మిందగానే మాట్లాడినావు అంటే మాత్రం నిన్ను నెల్లూరులో బళ్ళకి ఈడ్చుకొని పోతా చెప్తున్నా. సిగ్గుండాలన్నా, సిగ్గుండాలా. నువ్వు ఇంకొకసారి జగన్ గురించి మాట్లాడు, నీ ఇంటికి వచ్చి కట్టుకోపోతా బండికి. నువ్వు మాట్లాడినావు. నీ తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. నిన్ను నీ తమ్ముడిని ప్రజలు కుమ్మి పాడేసి నెల్లూరు నుంచి తరిమి కొడతారు. తొందరలో చూస్తా ఉండు. అది కాలం చెప్పొద్దమ్మా. ఏం కాలం? నువ్వు తీసుకోబోతావు. నువ్వు ఈ రోజు నుంచి నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో. ఆ దేవుడే నీకు శాపం ఇస్తాడు. చంద్రబాబు నాయుడు రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? లోకేష్ ఫామ్ చేస్తాడా? నేను నీకు ఒకటే చెప్తున్నా, రూరల్ టికెట్ కన్ఫర్మ్ అని చెప్తున్నావు. నువ్వు నీకు చంద్రబాబు నాయుడు టికెట్ కన్ఫర్మ్ చేసి గవర్నమెంట్ తీసుకొస్తాడా? నువ్వు గెలుస్తావా? ఆ పొద్దు కాదన్నా. ఇప్పటికీ నీ మీద మంచి గౌరవం ఉంది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడుతున్నా. నువ్వు చాలా తప్పు చేసినావు అన్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి గౌరవప్రదంగా కాకుండా ఏకవచనం మాట్లాడినా నేను చెప్తున్నా నీకు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడినా, పార్టీ పెద్దల గురించి నువ్వేమన్నా అవాక్కులు చవాకులు కానీ పేల్తే చచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజారెడ్డి గారి గురించి ఏకవచనంతో మాట్లాడినా నిన్ను నెల్లూరు నుంచి బండి కట్టుకొని పోతా చెప్తున్నా. కన్ఫర్మ్ రాసి పెట్టుకో చెప్తున్నా. ఏం తీసుకోపోయేది? నువ్వు ఇదే పనిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడు మాకు. నువ్వు అన్నావు ఇందాక, నన్ను రమ్మంటావా నువ్వు వస్తావా? నువ్వు తీసుకోబో, నాకంత శక్తి లేదు ఆయన. నువ్వు తీసుకోబోవచ్చు. తెన్నింటి వాసాలు లెక్క పెట్టు, నిన్నే చూస్తున్నాను స్వామి. తీసుకోబోవచ్చు. ఎవరు కాదన్నాడు? ఎన్ని వద్దు మాట తీసుకెళ్లే రోజు నువ్వు ఇంకొకసారి మాట్లాడు. తీసుకుపోతే మళ్ళీ ముట్లా. కడప నుంచి నాకు ఎంతో కొత్త దూరంలే చెప్తున్నాను, రాసి పెట్టుకో. 5 నిమిషాలు పడుదబ్బా. ఆ రోడ్లో కుక్కని ఇడ్చుకోపోవచ్చు, నిన్ను ఇడ్చుకోపోవచ్చు. విలువ ఉందా ఇది నీకు? ఇంకా ఇంకొకసారి నువ్వు మాట్లాడు చెప్తాను ఈ సంగతి. తప్పకుండా మాట్లాడుతా, నీకోసం మాట్లాడతా.